హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో ఒక బెస్ట్ టిప్ అయితే చెప్తానండి. ప్రతి ఒక్కరికి ఆడవాళ్ళకి ఉపయోగపడుతుందన్నమాట. జనరల్గా మనము అందరం స్వీట్ చేసుకుంటూ ఉంటాం కదండి. స్వీట్కి ఎక్కువగా హెల్తీగా ఉండాలనేసి బెల్లాన్ని అయితే ఎక్కువగా వాడుతూ ఉంటాము. అయితే ఈ బెల్లం మార్కెట్లో అయితే రకరకాలుగా దొరుకుతూ ఉంటుంది. కాకపోతే మీకు ఇక్కడ నేను చూపించే బెల్లం వచ్చేసి చాలా గట్టిగా ఉంటుంది. ఇంకా చాలా రకరకాలైన బెల్లంలో గట్టిగా ఉండే బెల్లం కూడా ఉంటుంది. ఇలాంటి బెల్లము తురుముకోవాలన్నా కానీ లేదా చేత్తో గట్టిగా ఏదన్నా రాయేసి కొట్టాలన్నా కానీ జామ్ లాగా అయిపోతుంది. తురమాలంటే చేతులు నొప్పిగా ఉంటాయన్నమాట. సో అలా కాకుండా చాలా ఈజీగా, టైం ఎక్కువ పట్టకుండా చాలా ఈజీ అయిన పద్ధతిలో చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇలా ఒక దాకా తీసుకుని ఉల్టా ఒక చిన్న ప్లేట్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట. దీనిలో ఇంకా ఏమి వేయట్లేదు. ఆ తర్వాత రివర్స్లో మరొక ప్లేట్ అయితే ఈ విధంగా పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత బెల్లాన్ని ఈ విధంగా పెట్టుకుని దీని మీద అయితే మూత పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా పెట్టుకుని స్టవ్ మీద పెట్టుకుంటున్నాను. కరెక్ట్గా దీన్ని ఒక 5 నిమిషాలు అయితే ఈ విధంగా ఉడికించాలండి. ఫస్ట్ పెట్టేటప్పుడు ఒక 2 నిమిషాలు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ ఒక 2 మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకుని ఆ తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలి. ఒక 3 మినిట్స్, కరెక్ట్గా ఒక 5 నిమిషాలు ఇలా ఉంచితే సరిపోతుంది అనమాట. ఇలా ఒక 5 నిమిషాలు ఉంచిన తర్వాత అయితే నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. కరెక్ట్గా ఒక 5 నిమిషాల తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను. ఒకసారి అయితే చూసేయండి. ఈ విధంగా ఉంటుందన్నమాట. సో నేను ఇప్పుడు ఒక నైఫ్ తోటి కదిలిచ్చి చూపిస్తాను. ఇలా ఉంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడైతే వెంటనే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఈ బెల్లాన్ని వేరే ప్లేట్లోకి ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. చక్కగా ఒక కత్తి తీసుకుని ఈ విధంగా చిన్నగా ఇలా తరుముకోవటమేనండి. ఇలా ఈ విధంగా తురుముకోవటం వల్ల చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. మీకు ఇంకా పొడి పొడిలాడుతూ చక్కగా ఇంకా రావాలి అనుకుంటే కనుక మనం కూరగాయలు కట్ చేసే పీలర్ ఉంటుంది కదా, దాంతో కూడా చక్కగా ఈ విధంగా తురుముకోవచ్చు. చాలా ఈజీగా వచ్చేస్తుందండి. మామూలుగా మనము ఈ బెల్లాన్ని తురమాలంటే ఆకుతో తురుముతూ ఉంటే చాలా గట్టిగా ఉండి చేతులు నొప్పి చేస్తూ ఉంటాయి కదండి. అలా కాకుండా ఇక్కడ నేను చెప్పినట్లు ఈ విధంగా చేశారంటే ఎన్ని కేజీలైనా సరే ఈజీగా చక్కగా ఈ విధంగా చేసేసుకోవచ్చు. ఎంత చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చిందో చూస్తున్నారు కదా. వీడియోలో మీకు ఇక్కడ చూపిస్తున్నాను దగ్గరికి. ఇంకా మీకు ఎక్కడైనా గడ్డల్లాగా అనిపిస్తే కనుక చేత్తో ఇలా గట్టిగా నొక్కితే చాలు, చాలా స్మూత్గా తునిగిపోతుంది అనమాట. అంతేనండి, చాలా ఈజీగా ఎన్ని కేజీలైనా సరే బెల్లాన్ని ఈ విధంగా తురిమి పెట్టేసుకోవచ్చు. ఒక 2 నిమిషాలు ఇలానే ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసేసిన తర్వాత చక్కగా కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే ఎన్ని రోజులైనా నిల్వ కూడా ఉంటుంది. చాలా చక్కగా ఈ విధంగా ఉపయోగపడుతుంది అనమాట. ప్రతి ఒక్కరికి ఈ టిప్ అనేది ఉపయోగపడుతుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ఏంటో నాకు తప్పకుండా మెసేజ్ చేయండి. సో వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.